మనిషిని చేయగల నీ ప్రేమ నన్ను మార్చలేదా? నన్ను మార్చేసింది. నేను నీ ప్రేమని తెలుసుకున్నాను. నీ నుంచి దూరం కావాలని కోరుకోవడం లేదు క్రిష్. నీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను క్రిష్. ఎప్పుడూ మనిద్దరం కలిసే ఉండాలి. నా ప్రేమ నిజం క్రిష్ అని చెప్పేసి సత్య చెప్తూ ఉంటుంది. సత్య మాటలకి అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. క్రిష్ కూడా కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ, సత్య ఇదంతా నిజం క్రిష్, ఇదంతా నిజమే. నా మనసులో ఉన్న ప్రేమని నీకు పదే పదే చెప్తూనే వచ్చాను. కానీ నువ్వు నా ప్రేమని అబద్ధమని, నేను కేవలం అందరి కోసం నటిస్తున్నానని అనుకున్నావు. నటించడం లేదు క్రిష్. ఈ సత్యకు నటించడం రాదు. ఎందుకంటే ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అందుకే కదా నీ దగ్గర నటించలేక నీపై ఉన్న పగని మొదటి రాత్రి రోజే బయట పెట్టేశాను. ఇక అత్తయ్య మావయ్య పెద్దవాళ్ళు కాబట్టి ఈ నిజాన్ని బయట పెట్టలేక మౌనంగా ఉండిపోయాను. కానీ ఏ రోజు నీతో కలిసి ఉంటున్నట్టుగా వాళ్ళని నమ్మించలేదు. ఆ విషయం నువ్వు కూడా చూసావు. అలాంటప్పుడు ఈ సత్య నటిస్తుందని ఎలా అనుకుంటావు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. సత్య అయితే సరే, వాడితో కలిసి ఉండాలి అనుకుంటున్నావు, వాడితో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నావు, మరి ఈ విడాకుల సంగతి ఏంటి? అవును బిడ్డ, ఈ విడాకులేంటి? విడాకులు తీసుకునే ముందు మేమంటూ పెద్దవాళ్ళు ఉన్నామని అసలు ఒక ఆలోచన కూడా లేదా? మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటే మా పెద్దరికం ఎందుకు, మంట కలిసిపోనాక అని చెప్పేసి ఇక మహాదేవయ్య అంటూ ఉంటాడు. అవును సత్య, అంత తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకున్నావు అని చెప్పి అంటూ ఉండిగానే, అవును నాన్న, నిజమే మావయ్య, తప్పు చేశాను. తొందరపడి నేను ఇక క్రిష్కి దూరం అవ్వాలి అనుకున్నాను. కానీ క్రిష్ ప్రేమ నన్ను కట్టిపడేసింది. క్రిష్ ప్రేమని దూరం చేసుకుంటే నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సత్య. సరే, విడాకుల సంగతి ఏంటి? మరి వారం రోజుల్లో కోర్టుకు వెళ్ళాలి కదా. వారం రోజుల్లో కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. ఇక ఆ విడాకులు ఇలా ఇవ్వండి అత్తయ్య. లేదు, ఇవ్వను. నువ్వు చేసిన పనిని వాడు మర్చిపోయినా నేను మర్చిపోలేను. నీకు వాడు విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది భైరవి. అయితే ఏంటి అత్తయ్య, విడాకుల పేపర్స్ ఇలా ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇవ్వనని చెప్పాను కదా. ఇక ఏందయ్యా ఇంకా అలా చూస్తున్నావు? ఇది చెప్పిన కళ్ళబొల్లి మాటలకి నీ కొడుకు కరిగిపోయినట్టున్నాడు. కానీ నువ్వు మాత్రం కరగొద్దు. ఎందుకంటే ఇది ఇలానే మాట్లాడుతుంది. దీని గురించి మనకి తెలుసు కదా. ఇది ఎప్పుడూ కూడా మనందరినీ బుట్టలో వేసుకుంటూనే ఉంటుంది. ఇక క్రిష్ని మరింతగా దాని వెనకాల తిప్పుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక అలా కుదరడానికి లేదు. ఈ విడాకుల పేపర్స్ దాని చేతికి వెళ్ళడానికి లేదు. ఇక కోర్టులోనే తేల్చుకుందాం. ఏదైనా ఉంటే చెప్పువయ్యా, ఏంది నువ్వు మాట్లాడవేంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక భైరవి. అయితే భైరవి అలా అంటూ ఉండగానే ఈలోగా ఇక సత్య విడాకుల పేపర్స్ తీసుకుంటుంది భైరవి చేతిలోంచి. ఏంటిది ఇలా లాక్కుంటావేంటి? అవును, ఇక ఈ విడాకుల పేపర్స్తో మాకు పని లేదు అనేసి విడాకుల పేపర్స్ అందరి ముందు చింపి పడేస్తుంది. చింపి పడేసి నేను క్రిష్తో జీవితమంతా కలిసి ఉంటాను, ఇక మాకు విడాకులు అవసరం లేదు అని చెప్పేసి సత్య అయితే చెప్పేస్తుంది. ఇక క్రిష్ కూడా ఆనందంగానే ఒప్పుకుంటాడు. లేదు, నాకు ఇష్టం లేదు. ఏందే నువ్వు? బిడ్డలు కలవాలని ఎవరైనా కోరుకుంటారు. ఇంత లొల్లి అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండాలి అనుకుంటున్నారు అంటే ఈ మహాదేవయ్య పేరు నిలబెట్టాలని నా కోడలు నిర్ణయించుకుందని అర్థమవుతుంది. అంతేకాని నువ్వు మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇక సత్యని క్రిష్ని దూరం చేయడానికి చూడకు. వాడు ఇక సత్యకి దూరమే బ్రతకలేడు. సత్యని ఎంతగానో ప్రేమించాడో మనం చూసాం కదా. వాళ్ళను కలపాలని చూడాలి. చేతగాకపోతే ఒక మూలలో కూర్చో. అంతేగాని వాళ్ళని విడదీయాలని చూసావనుకో, ఈ మహాదేవ సంగతి నీకు తెలుసు కదా, ముందు నిన్ను చంపి పాడేస్తాను అని చెప్పేసి భైరవికి అయితే పెద్ద షాక్ ఇస్తాడు ఇక మహాదేవయ్య. అలా క్రిష్ సత్య ప్రేమని అంగీకరిస్తాడు. విడాకుల పేపర్స్ చింపేసి తన ప్రేమని అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది. ఇక అలాగే వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకుని చక్కగా సత్య క్రిష్ల మధ్య బంధాన్ని బలపరుచుకుంటారు. అలా సత్య క్రిష్ అయితే ఒకటవబోతున్నారు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.